రక్షణ ఇంకా పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు ఏ కారణం చేత మీరు ఇంకా పొందలేదు అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, నేను బట్టలు తెచ్చుకోలేదు అని ఒక కారణం. నేను బాప్తిసం పొందుదామని ఉంది కానీ ఈరోజు నేను బట్టలు తీసుకొని రాలేదన్నయ్య. మళ్ళీ ఇప్పుడు నీళ్ళలో దిగానంటే బట్టలు తడిసిపోతాయి. తడిసిపోతే మరి ఏం చేయాలా, ఇక తెల్లార్దులు తడి బట్టలతో ఉండాలి అని ఫస్ట్ సమస్య. అది బట్టలు తెచ్చుకోలేని సమస్య. రెండో సమస్య ఏంటంటే తడిస్తే తడిసాంలే, ముందు రక్షణ పొందాం, అదొక ఆనందం అని అనుకోవచ్చు. కానీ మరికొంతమంది కొన్ని సమస్యలు ఏంటంటే తీసుకుందాంలే, ఇప్పుడు తొందర ఏముంది, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, అంత కొంపలు మునిగేది ఏముంది, అంత కాకపోతే ఈసారి ఆల్ నైట్లో తీసుకుందాం, లేకపోతే తర్వాత తీసుకుందాం, కాస్త మనం ఇంకా కాస్త ఎదగాలి కదా, ఎదిగిన తర్వాత మనం అన్నీ తెలుసుకొని తీసుకుంటే బాగుంటుందని మరికొంతమంది సందేహిస్తారు. అట్లా ఆగుతారు కొంతమంది. రెండు. మూడవది, పాపం భయపడి సమాజానికో కులానికో మతానికో లేకపోతే కుటుంబ సభ్యులకో భయపడి, మరి నేను తీసుకుంటే వాళ్ళు ఏమంటారో, తీసుకున్నానని తెలిస్తే వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారేమో, వాళ్ళతో సమస్యలు అవుతాయనే భయంతో కొంతమంది రక్షణ విలువ తెలుసుకొని కూడా తెగించలేదు. నన్ను ఒక తల్లి అడిగింది, ఆమె మరే నేను బాప్తీసం తీసుకుంటా కానీ నేను చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అని అడిగింది. నేను చచ్చిపోతే నా శవాన్ని మా వాళ్ళకి ఇస్తావా అని అడిగింది. నేను ఆమెతో అన్నాను, ఇవ్వక నేనేం బ్యాంకులో వేసుకుంటానా అన్నాను. దేవునికి స్తోత్రం, నీ శవాన్ని నేనేం చేసుకుంటాను పిచ్చిదానా, నీ ఆత్మ రక్షింపబడితే నాకు అంతే చాలమ్మా. మా అమ్మ కంటే పెద్ద వయసు ఆ తల్లిది. అంటే ఆమె భయం ఏంటంటే, నేను బాప్తీసం ఇచ్చిన తర్వాత, బాప్తీసం మేము ఇచ్చాము, ఈ శవం మాదని మేము లేదు, ఈ మనిషి మా మతం మనిషి, మా కులం మనిషిని వాళ్ళు ఆ శవం దగ్గర కొట్టుకొని ఆమెను సరిగ్గా సమాధి చెయ్యమేమో అనే భయం వచ్చింది ఆమెకి. చూడు ఎంతలో భయం వచ్చిందో. అయితే దేవుని కృపను బట్టి నేను నీ శవాన్ని ఏమాత్రం అడ్డగించను, నీ ఆత్మ రక్షింపబడితే చాలు. దాని విలువ ఇప్పుడు నీకు అర్థం కాదు, రేపు పరలోకం వెళ్ళిన తర్వాత అర్థమైద్ది. యుగ యుగాలు సంతోషిస్తావు దేవునిలో. నా మాట విని రక్షణ పొందుకో. అంతగా నువ్వు ప్రభు దగ్గరికి చేరితే నీ శరీరాన్ని నేనేం చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకే అప్పచెప్తాను, ఇబ్బంది లేదు అని చెప్తే పొందింది. తర్వాత అంటే నిండు వృద్ధాప్యంలో తర్వాత కొంతకాలానికి కన్ను మూసింది, ప్రభు దగ్గరికి వెళ్ళింది. నేనే ఆమె శవాన్ని నేను తెచ్చుకోవాలా, వాళ్ళకే ఇచ్చేసాను. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పాపం చేసేసారు. కొంతమందికి ఇది ఒక భయం, కుటుంబ సభ్యులు ఒప్పుకోరని, సమాజ ప్రజలు వెలివేస్తారని, వాళ్ళ కార్యక్రమాలకి పిలవరని, ఇలా అనేక రకాల సందేహాలతో కొంతమంది భయపడతారు. నాలుగవది, కొంతమంది ఇదిగో మనం కరెక్ట్గా ఉండాలి, దేవుడి వ్యవహారంలో మనం లెక్క సరిగా ఉండాలి. నేను వాళ్ళలాగా వీళ్ళగా అడ్డదిడ్డంగా అడుగులు వేసేవాడిని కాదు, నేను పద్ధతి గల మనిషిని. నేను ఇంకా తేడాలో ఉండా. ఎందులో ఉండా? నేను తేడాలో ఉండా. ఇప్పుడు దేవుడి లెక్క కరెక్ట్. కాబట్టి మనం అడ్డదిడ్డంగా ఉండి మనం బాప్తీసం అని పోయి మళ్ళీ అట్లా ఎట్లా కుదిరిద్ది? అసలు అట్లా కుదరదు. కాబట్టి నేను మళ్ళీ మానుకొని అన్ని లెక్కలు అన్నీ కరెక్ట్ చేసుకొని అప్పుడు వచ్చి నేను బాప్తీసం దేవుడు అయ్యా అంటే ప్రభు అంటే స్తోత్రం అంటే అది స్తోత్రం. అంతేగాని ఏం మార్చుకోకుండా ఏం మానుకోకుండా మరి నేను ఎట్లా అది నేను వాళ్ళు ఇలా తొందరపడి లెక్క సరి మెడిసిన. ఇది నాలుగో సమస్య. ఇది పాయింటే కదా, రైట్. 4 సమస్యలు ఇప్పుడు మన రక్షణ పొందకపోవటానికి 4 సమస్యలు. ఫస్ట్ సమస్య ఏంటి ఇప్పుడు మీరు చెబుతారన్నమాట కదా, రైట్. రెండో సమస్య ఏంది? ఇప్పుడు తొందర ఏందిలే, పొందకుండా పొందకపోతే పరలోకం ఎట్టపోతాం, పొందాల్సింది, ఇప్పుడు తొందర ఏందని. మూడోది
ఏమో కులపోళ్ళు ఒప్పుకోరేమో, ఇంటోళ్ళు ఒప్పుకోరేమో, వాళ్ళకి తెలిస్తే గందరగోళం చేస్తారేమో, అనవసరంగా అల్లర్లు ఎందుకు. నాలుగవది, అన్నీ మానుకొని, అన్నీ మార్చుకొని, అన్నీ దిద్దుకొని, ఇక ఏ తప్పు లేనప్పుడు తీసుకోవాలా అనే అభిప్రాయం.